కానీ మన తెలుగు కొంతమంది సెక్యులర్ యూట్యూబర్, పెద్ద పెద్ద యూట్యూబర్లు, మనం బొచ్చిగాలం, మనం ఏడున్నాం, మనకు 2000 సబ్స్క్రైబర్లు లేరు, కానీ మనకన్నా ఒక మిలియన్స్ యూట్యూబర్స్ ఉన్నారు చూడు. ఓట్ షోర్ అనే వాళ్ళకి తెల్లారి మాట్లాడతారు, కానీ ఇలాంటి వీడియో ప్రూఫ్ ఓటర్లే వచ్చి అరే మేము ఓటు వేస్తలేము, మా ఓటు గిట్లయితుంది అని ఓటర్లే వచ్చి మాట్లాడుతున్నాగా కూడా ఏ సెక్యులర్ కుక్కలు మాట్లాడరు, మన తెలుగులలో మాట్లాడరు. మమతా దీది, మమతా బెనర్జీ, ఈ మధ్య నీ పేరు బాగా వింటున్నాం కదా. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ నడుతున్నాయి, ఒక 10 రోజులు అయితే ఎలక్షన్స్. అక్కడ మోదీయా మమతా బెనర్జీ, మమతా దీదియా? సో మోదీయా మమతా దీదియా? కొంతమంది తెలుగు యూట్యూబర్లు అక్కడ బీజేపీకి ఒక 40% ఓటు బ్యాంక్ ఉంది, 35% ఓటు బ్యాంక్ ఉంది, 45% ఓటు బ్యాంక్ ఉందని కొంతమంది చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బీజేపీ వస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు అలసిపోయారు. గత మూడు సార్లు మమతా బెనర్జీకి ఇచ్చి వాళ్ళు అలసిపోయారు. దగ్గర 600 కన్నా ఎక్కువ కంపెనీలు పశ్చిమ బెంగాల్ నుంచి పీకినాయి. ఆడ జాబులు లేవు, వాళ్ళు చదువుకున్నా కూడా ఢిల్లీకో, యూపీఓ, బీహారో, ముంబై వచ్చి జాబ్ చేస్తున్న యువకులు. ఆడ ఉంటులు ఓన్లీ ముసలి వాళ్ళే. సో అసొంటిది ఈరోజు బీజేపీ వాళ్ళకు అండగా ఉండి మేము జాబ్స్ ఇస్తాము, ఏవైతే కంపెనీలు పోయినాయి అవి డెఫినెట్లీ బీజేపీ వస్తేనే వస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చూపిస్తా మీకు, ఒక్కొక్క వీడియో చూపిస్తా. మమతా దీదికి ఓటెత్తాం అనుకుంటే జై శ్రీరామ్ అండి. అంటే అక్కడ యువకులు కదా భయపడుతున్నారు, మమతా దీదికి 100% భయపడుతున్నారు, వాళ్ళ పార్టీకి భయపడుతున్నారు. అండ్ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళకు భయపెడుతులు కూడా. ఇంటింటికి పోయి మాకు ఓటే అని అడుగుతలేరు, బీజేపీకి ఓటేస్తే అసలు మీ ఇల్లు ఉండదు, మీరుండరని ధమ్కి. পদ্মফুলে ভোট দেওয়া যাবে না, যদি ভোট গন্ডগোল হয়েছে তাহলে ভোট দেওয়ার দরকার নাই। మన తెలుగు యూట్యూబర్లు కొంతమంది ఉన్నారు, ఓట్ చోరని రాహుల్ గాంధీ అనగానే వీళ్ళ తెల్లారే వీడియో దింపుతారు. రాహుల్ గాంధీ అంటారు ఒక ఇంట్లోకి వెళ్ళి 50 ఓట్లు వస్తున్నాయి, ఒక్క ఇంటి అడ్రస్కి వెళ్ళి 100 ఓట్లు వస్తున్నాయి, 70 ఓట్లు వస్తున్నాయి అని అనేవారు మనోళ్ళు తెలుగులా ఇక దింపుతారు. అదంట ఇదంట అని ఇట్లా నవ్వుకుంటా బీజేపీ అదంట ఇదంట అని కొంతమంది నవ్వుకుంటా వీడియోలు తీస్తారు. అండ్ మళ్ళీ తెల్లారి మన మీడియా, లోకల్ మీడియా పోయి అక్కడ ఎంక్వైరీ చేస్తే అట్లా కాదరా ఇట్లా అనే మళ్ళీ విత్ ప్రూఫ్తోని అక్కడ ఉన్న మీడియా కానీ అక్కడ ఉన్న లోకల్సే కానీ చెప్తా ఉన్నా కూడా మళ్ళీ మన తెలుగు వాళ్ళు అది కాదు ఇది అని మన రీప్లై ఇయ్యరు, వాళ్ళు నిజాన్ని బయట పెట్టారు. మన తెలుగు యూట్యూబర్లు అలా చాలా మంది పేర్లు ఉన్నాయి. ఎందుకు అలా పేర్లు అలా లోకల్? మనం ఇప్పుడు మమతా బెనర్జీ కోసం మాట్లాడుకున్నాడు కాదు, కొంచెం బాధ కూడా పడాలి. అక్కడ ఉన్న హిందువులే కాదు ముస్లిమ్స్ కూడా అక్కడ ఉన్న మమతా బెనర్జీ యొక్క దాదాగిరి కానీ ఓట్ చోరీ కాదు, ఓట్ దాదాగిరి. ఇది ఓట్ చోరీ కాదు, ఓట్ దాదాగిరి కోసం ఎంత ఇబ్బంది పడుతుందో. అండ్ బీజేపీకి ఓటు వేయకుండా ఎన్ని కథలు దొబ్బుతుల్లో మీకు చూపిస్తా చూడండి. हम लोगों को बरखा पहन के निकलना पड़ेगा, बुर्खा पहन के निकलना पड़ेगा, हाथ में शाका मांग में सिंदूर नहीं होगा। ये है ये स्टेट का अभी भविष्य। अगर फिर से ममता बनर्जी इधर आएगा तो बांग्लादेश नहीं पाकिस्तान बनेगा। ये ఈసారి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వచ్చిందనుకో, మళ్ళీ మన హిందూ ఆడోళ్ళు అక్కడ పశ్చిమ బెంగాల్లో మన స్టేట్లోనే ఒక స్టేటు, మన 28 స్టేట్లలో ఒక స్టేటు పశ్చిమ బంగాల్లో మన హిందువులు గురుకేసుకొని బతకాలంట. అక్కడ వాళ్ళు చెప్తుళ్ళు, కానీ మన తెలుగు యూట్యూబర్లు ఎవడు రియాక్ట్ కాడు. ఇలాంటి ప్రూఫ్స్ ఉన్నా ఎవడు రియాక్ట్ కాడు, అవుతాడా? ఎవడు రియాక్ట్ కాడు. ఇంకా వీడియోలు చూడండి. पता क्या होता है बंगाल में जब वोटिंग आती है ना तो चिन्हित कर दिया जाता है कि ये हिंदुओं का घर है और वोट देने नहीं निकलना चाहिए। ఈయనేమన్నారు తెలుసా, హిందువులు ఎవరైతే పశ్చిమ బంగాల్లో హిందువులు ఎలక్షన్ల రోజు హిందువులు బయటకు వెళ్ళొద్దంట. ఎందుకంటే హిందువులకు బీజేపీ అంటే ఇష్టం కదా, హిందువులకు బీజేపీ గుద్దుతారు కదా.
సో వేయొద్దంట బీజేపీకి. అండ్ ఇంకొక ప్రూఫ్ అది ఒక్కటి కాదు, నేను అనుకున్నారే ఒకటే అనుకున్నా, కానీ ఒకటి కాదు, దీంట్లో 4-5 వీడియోలు వెళ్ళినాయి. जो बटन होता है ना ईवीएम मशीन का, उन लोग उस बटन में चिन्ह का सिंबल का, तो उसमें इत्र लगा देता है और बाहर निकलने के बाद हाथ सूखता है। ओ भाई साहब, हाथ सूखता है, सूखने के बाद अगर घ्राण आए तो उनको मरता है। ऐसी सिचुएशन है यहाँ पे वोट करने, हम लोगों का जीना बहुत मुश्किल है। ఏమన్నా తెలుసా, ఏదైతే బీజేపీకి మనం ఓటేస్తాం చూడు పోలింగ్ బూత్ లో, ఆ బీజేపీ బటన్కి ఏదైతే ఉందో వీళ్ళు ఒకళ్ళు అంటూ పర్ఫ్యూమ్ పెడతారు, లేదంటే ఒకళ్ళు అంటూ జెండు బాంబు పెడతారు, లేదంటే ఏదన్నా ఒకటి లిక్విడ్ పెడతారంట. అక్కడ ఓటేస్తే దాని తర్వాత వచ్చినాక బయటకు వెళ్ళి ఓటేసి వచ్చినాక వాసన వస్తారంట. వాసన చూసి వీడు బీజేపీకి ఓటేసిండని వాడిని తంతారంట. ఇది ఒకటే వీడియో కాదు, ఇలాంటి ఇంకో వీడియో కూడా ఉంది. जो बटन होता है ना वोट दबाने के लिए, वो वहाँ का विक्स लगा देता है, ठीक है। इसका पीछे कौन जा रहा है, विक्स लगा देता है, वो स्विच दबेगा जो बीजेपी के वोट दिया है, तो फिर आके वो जो तृणमूल का गुंडा है वो तो नाक में सूंघेगा, बोलेगा तो बीजेपी को वोट दिया। यहाँ चलता है, पश्चिम बंगाल में चलता है। భాజపా బటన్ మీద సెంటే కానీ లేదంటే ఏదన్నా జెడ్ బాంబే కానీ అది అసొంటిది పెట్టి దాని తర్వాత వచ్చినాక వాసన చూస్తారంట. ఒకటే కాదు, ఇలాంటి లేలన్న 10-15 వీడియోలు వచ్చినాయి బయటకు. ఓట్ చోర్ అనేవారు మన వాళ్ళు పాపం, ఇక వాళ్ళ పేర్లు ఊకే ఎందుకు ప్రతి ఒక్క వీడియో చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. కానీ చెప్పు వేస్టింగ్. ఓట్ చోర్ అనేవారు తెల్లారి వీడియోలు తీస్తారు, కానీ ఇలాంటి నిజమైన ఈడ ఓటర్లే వచ్చి చెప్తుళ్ళు, అరే మేము ఓటు వేస్తలేము, మా ఓట్లు ఎవడో దుగ్గు తింటుండు, ఎవడో పోయి వేస్తుండు అని చెప్తుళ్ళు. మేము ఈడ కత్రాలు ఉన్నాం. అండ్ నేను ప్రతి ఒక్కరిని చెప్తున్నా, తెలుగులో మనకెందుకు, అది మన స్టేట్ కాదు, ఎక్కడనో స్టేటు, అది మన బార్డర్, దాన్ని మనం కాపాడుకోవాలి. తెలుసు మన ఓటక్కు లేదాడా, కానీ మనము ఈరోజు ప్రార్థన చేయాలి, మనం దేవుళ్ళని మొక్కుకోవాలి, డెఫినెట్లీ దేవుళ్ళని మొక్కుకోవాలి. ఎందుకంటే అక్కడ బీజేపీ రావాలని, అక్కడ బీజేపీ వస్తేనే ఆడ ఒక బార్డర్ అవుతుంది, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి పశ్చిమ బెంగాల్కి రాకుండా ఉంటారు. ఇల్లీగల్ ఓటర్సే కానీ, లేదంటే మన ఈడ హైదరాబాద్లో మన టిఫిన్ డబ్బాల బాంబులు ఇవి అట్లనే వస్తాయి, ఇవి అక్కడికి వెళ్ళే వస్తాయి, మిగతా వేరే ఆప్షన్ లేదు. అందుకొరకే మనం కదా ప్రార్థన చేయాలి, మనం మొక్కుకోవాలి. ఒక్కొక్క వీడియో చూస్తే బాధ అనిపిస్తుంది. చూడండి, మీకు ఇంకా చూపిస్తా. ఈ తల్లి ఎంత నవ్వుకుంటే చెప్తుంది, కానీ సీరియస్ విషయమే నవ్వుకుంటే చెప్తుంది. अनुष्का रॉय। क्या कहेंगे इस बार बंगाल में, क्या लग रहा है माहौल आपको? बंगाल में ममता दीदी बहुत कुछ कर रहे हैं, जैसे लड़की का रेप होने से 10 लाख मिलता है, बहुत बड़ा बात है। अगर किसी का मतलब हम लोग का रेप हो गया तो हम लोग को 10 लाख मिल जाएगी, तो बड़ा बात है ना, बहुत बड़ा बात है। रेप होना चाहिए, ये ममता दीदी का बोलना है। तो इतना अच्छा करता है तो हम क्या ही मतलब ये रेट फिक्स किया गया, ये रेट फिक्स है। హిందువుల అమ్మాయిలది రేప్ అయితే, ఆడవాళ్ళది రేప్ అయితే 10 లక్షలు ఫిక్స్ అంటారు, కానీ కంప్లైంట్ కాదు. మనం అనుకుంటాం కదా బంగ్లాదేశ్ లో హిందువులే ఓన్లీ బీజేపీకి ఓటేస్తారు, బీజేపీకి సపోర్ట్ చేస్తారని. మీకు చూపిస్తారు చూడండి. क्योंकि आज देखिए कहीं पे हिंदू भाई लोग सनातनी लोग को कोई रामनवमी होती है, कोई दुर्गा पूजा होती है, काली पूजा होती है, वहाँ पे जाके हमला करो, वहाँ पे रामनवमी में जाके मिस्त्री में पत्थर मारो। మమతా బెనర్జీ ఎక్కడైతే రామ్ మందిర్, ఎక్కడైతే రామనవమి పూజ అవుతుందో, ఎక్కడైతే కాళికామాత పూజ అవుతుందో, ఈ ముస్లింలకు బడకాయిస్తుందంట, పోగేస్తుందంట. మీరు పోయి ఆడ లొల్లి పెట్టండి అని. ఇది ఒక హిందూ చెప్తలేడు, ముస్లిం సాటి ముస్లిమే చెప్తుండు, చేసిన వాళ్ళే చెప్తుండ్రు. वो तो करा लेते हैं, बाद में है करा देते हैं हम लोग को देख करके, बाद में जेल हम लोग को खटना पड़ता है, मारते हैं हम लोग, मरते हैं हम लोग, जेल खाते हैं हम लोग, गोली चलाते हैं हम लोग, गोली खाते हैं हम लोग। यही तो ममता बनर्जी हम लोग को बंगाल के अंदर करके रखे हैं, यही तो ममता बनर्जी का काम है, यही तो हम लोग के लिए डेवलप किया है ममता बनर्जी बंगाल के अंदर। ఇలా ఎన్నో వీడియోలు ఉన్నాయి, చేసిన వాళ్ళే చెప్తుళ్ళు. మేము కూడా బండలు కొట్టినాం హిందువుల మీద, మాకు చెప్పిళ్ళు, కానీ ఈరోజు బీజేపీ వస్తే కొన్ని కంపెనీలు వస్తాయి, మాకు జాబ్ వస్తుంది అని మేము ఆశపడుతున్నామని ఎంతో మంది ముస్లిమ్సే ఈరోజు మీడియా ముంగట వచ్చి చెప్తున్నారు. కానీ మన తెలుగు కొంతమంది సెక్యులర్ యూట్యూబర్, పెద్ద యూట్యూబర్లు, మనం బొచ్చిగాలం, మనం ఏడున్నాం, మనకు 2000 సబ్స్క్రైబర్లు లేరు, కానీ మనకన్నా ఒక మిలియన్స్ యూట్యూబర్స్ ఉన్నారు చూడు. ఓట్ చోర్ అనే వాళ్ళకి తెల్లారి మాట్లాడతారు, కానీ ఇలాంటి వీడియో ప్రూఫ్ ఓటర్లే వచ్చి అరే మేము ఓటు వేస్తలేము, మా ఓటు గిట్లయితుంది అని ఓటర్లే వచ్చి మాట్లాడుకున్నాక కూడా ఏ సెక్యులర్ కుక్కలు మాట్లాడరు, మన తెలుగులలో మాట్లాడరు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద బీజేపీ పశ్చిమ బెంగాల్లో రావాలి, పక్కా వస్తుంది. మీరు కూడా కోరుకోండి, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా. జై హింద్,
జై భారత్. सबके सपनों की महलों বাইরে বাইরে আসতে